కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మనకు 2014 నుంచి 2023 వరకు ఏమేమి జరిగినాయి అనేది ఒక 2 నిమిషాలు టైం తీసుకొని చెప్తాను. మనకు 50 లక్షల సీసీ రోడ్డు ఇక్కడ వచ్చింది తాండాకు 2014 నుంచి 23 వరకు. తర్వాత మనకు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది, దానికి 20 లక్షలు కూడా వచ్చింది. అది మన కళ్ళ ముందటనే ఉంది, వర్క్ నడుస్తుంది అక్కడ. ఇంకోటి జీపీ ట్రాక్టర్ కావచ్చు, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక ఇక్కడ సార్ మొత్తం 46 మందికి పెన్షన్స్ వస్తాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల అవి రాలేకపోతున్నాయి. అవి రాబోయే రోజుల్లో కొద్దిగా చేయాలని మనవి సార్. ఇంకా మనకు సీఎం గిరి వికాస్లో కూడా బోర్లు వేసుకున్నాం సార్. ఇక్కడ మనకు రాష్ట్రంలోనే మొదటిగా తేజ్ బిల్డింగ్ ఇచ్చిన ఘనత కూడా మీదే సార్. మా తండ నుంచే అది అయింది, దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము ఆల్రెడీ ఇక్కడికి ఫస్ట్ సారి పిలుద్దామని అనుకున్నాం సార్. మీరు బిజీ ఉండడం వల్ల మేము రాలేకపోయినాం. కాకపోతే అందరికీ స్ఫూర్తిగా మీరు మళ్ళీ అన్ని తండాలకు ఇచ్చింది సార్, అది మాకు స్ఫూర్తితోని, దానికి ధన్యవాదాలు సార్. ఇది కాంపౌండ్ వాళ్ళు కూడా దీని గురించి ఒక నిమిషం చెప్తాను. అంటే మనకు గ్రామ పంచాయతీ లేకపోతే కాంపౌండ్ వాళ్ళు లేదు. ఎందుకు మనకు గ్రామ పంచాయతీ రాదు, నేను సర్పంచ్ గాను, అది ఆ గోడ కాదు, 30 ఏళ్ళ కళ. అది గ్రామ పంచాయతీ వచ్చింది కాబట్టి నన్ను మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దానికి అది మన అందరి స్ఫూర్తితోనే అది పూర్తి అయిపోయింది. కాబట్టి మన కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి తాండాలకు, అన్ని తాండాలకు గ్రామ పంచాయతీ ఇచ్చిండు కాబట్టి మనకు అభివృద్ధి అనేది కళ్ళ ముందటనే కనిపిస్తుంది. ఇంకా చాలా చిన్న చిన్న పనులు జరిగినాయి సార్. అవి మనకు రైతు బంధు అయితే మనకు 212 మందికి వస్తున్నాయి సార్. ఇక్కడ ప్రతి 6 నెలలకు మా దగ్గర లిస్ట్ ఉంది, 212 మందికి వస్తున్నాయి. మళ్ళీ 5గురికి రైతు బీమా వచ్చింది సార్. 5గురికి తక్షణమే 10 రోజులని. ఇవన్నీ మా తాండాలో జరిగిన అభివృద్ధి పనులు సార్. మొత్తం 2014 నుంచి 23 వరకు చెప్పుకుంటే 8 లక్షలు సార్. చెప్తున్నా కదా సార్, కేసీఆర్ ఇచ్చిండు, అది పూర్తి చేసినామని చెప్తున్నాం. మనకు మళ్ళీ ఇది పెన్షన్స్ ఉన్నాయి సార్, హ్యాండిక్యాప్ పెన్షన్స్ ఉన్నాయి. మన రైతు బంధు కానీ అవి అయితే అందరికీ వస్తున్నాయి సార్. అవి వచ్చే పథకమే. 5గురికి ఇచ్చుకున్నాం సార్, అది మాత్రం చాలా గొప్ప పథకం సార్. అది నేను ఎప్పటికీ మరవలేను. ఏది సార్, రైతు బీమా. ఇంకా రాబోయే రోజుల్లో మనకు రేషన్ కార్డుల పేరు ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది, గుంట భూమి ఉన్నా లేకున్నా. ధన్యవాదాలు అందరికీ, పేరు పేరున. ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు. మా పూజారి చిన్న నాయక్ చూడిగా ఇక చూడు బాబు. मरण बचा तो आशीर्वाद आकड़े वाली प्रशांत रेड्डी अपने गुड़ी पर दीवारी आशीर्वाद प्रशांत रेड्डी करतो मारी बहने हो, मारे प्यारे भाइयों, आज पंचायत रेड्डी ने कारेर गुट्टू भूलो बोल जय जवाहरलाल, जय भवानी मेरा माँ भूलो बतो आकर भूल जाओ तो अपने याद भूलना के बाद है कंपल्सरी हो लो। जय जवाहरलाल అయ్యో 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 అట్లా అట్లా గెలుస్తున్నాం, మనం గెలుస్తున్నాం. అందరికి కూడా రామ్ రామ్, జై సేవలాల్. వారొచ్చి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అట్లనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు,
వేదిక కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దమ్మగాడి తాండా వీడీసీ సభ్యులు, పెద్ద మనుషులు, అట్లనే యాడీలందరికీ పేరు పేరున నా రామ్ రామ్. ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మిమ్మల్ని ఓటు అడగటానికి ఇవాళ మీ తాండాకు వచ్చిన మీ అందరూ కూడా ఆశీర్వాదం కావాలని చెప్పి మీ అందరికి నేను కోరుతా ఉన్నా. ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ తాండాకు ముందు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంటిమి, సికింద్రాపూర్లో ఉంటుంటిమి. ఇప్పుడు మన తాండా మన గ్రామ పంచాయతీ అయింది. మీకు సర్పంచ్ వచ్చిండు, వార్డు మెంబర్లు వచ్చిండ్రు, ఉప సర్పంచ్ వచ్చిండ్రు. ఇప్పుడు మీ పాలన మీకే ఉన్నది. మీ సర్పంచ్ అయితే రామసక్కని సర్పంచ్ ఉన్నాడినా ఏదైనా పని చేయకపోతే అలిగి పంటాడు ఇంట్లోనే. ఇక నా ఫోనే లేపడు, ఇక పని చేసిన దానిక ఫోన్ లేపడు. అట్లా అన్ని పనులు చేయించుకున్నాడు మీ తాండాకు. చాలా పనులు జరిగినాయి. ఇంకా కొన్ని పెన్షన్లు కావాలని అన్నాడు. 45 పెన్షన్లు వస్తున్నాయి అన్నాడు. 46 వస్తున్నాయి. ఇంకొక 20 మందికా అంత లేదు, ఒక 5-10 మందికి ఇంకా పెన్షన్లు కావాలంటున్నాడు. తప్పకుండా పెన్షన్లు ఇప్పిస్తా, మీరేం ఫిగర్ పడకూరి. అట్లనే రైతు రుణమాఫీ కూడా కాలేదని కొందరు అంటున్నారట. 3 2 అయింది, ఇంకొక వంతు మిగిలింది. అది మనం కాదు, వీళ్ళు ఆపిర్రు. మనకు పేరు వస్తుందని, అందరికి మాఫీ చేస్తే పేరు వస్తుందని. కొందరికి మాఫీ కాకపోతే ఇప్పుడు నన్ను అడుగుతారు కదా మీరు, ఇట్లా అడగాలని ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపిర్రు. ఇది అయిపోగానే ఎవరి వాళ్ళకు వస్తుంది, ఏం బేఫికర్ ఉండుర్రి. ఒకసారి ముఖ్యమంత్రి ఫైల్ సంతకం అయిందంటే, ఆర్డర్ అయిందంటే ఎవడు ఆగబట్టినా ఆగదు. అది ఎంత ఆగబట్టినా ఈ 3వ తారీఖు దాకానే ఆగబడతారు వాళ్ళు. ఇంకొక 10 రోజులే, ఇక 10-12 రోజులు, తర్వాత అందరికి అయిపోతుంది. అందరికి నేను జిమ్మేదార్, మై జిమ్మేదార్. క్యా బోల్నా? మై జిమ్మేదార్. ఓకేనా? ఇక ఈ గ్రామంలో చాలా మంచి నాయకత్వం ఉన్నది. మన ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ ఉన్నారు. పట్టుబట్టి పని చేయించుకుంటారు అన్నీ. 40 లక్షల రూపాయల 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు పడ్డాయి ఈ తాండల. ఇంతకుముందు నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఎన్ని సందులలో సీసీ రోడ్లు ఉండే, నేను వచ్చినాక ఎన్ని సందులలో సీసీ రోడ్లు అయినాయో మీకే తెలుసు, మీ కళ్ళకే తెలుసు. మీకు మంచినీళ్ళు కావాలంటే, తాగే నీళ్ళు కావాలంటే బోర్గాడుకో ఏడుకో పట్టుకొని దూరం పోయి తెచ్చుకుందరు. ఇవాళ మీ తాండాల మీ ఇంట్లలోనే కేసీఆర్ నల్లా పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఇంతకుముందు కరెంట్ ఎట్లుండే? కరెంటు పొద్దుగాలు ఉంటే రాత్రి ఉండకపోవు, రాత్రి ఉంటే పొద్దుగాలు ఉండకపోవు, పొలం కాడికి పోతే ఉండకపోవు, తోటకాడికి పోతే ఉండకపోవు. ఇప్పుడు ఎట్లా ఉన్నది కరెంటు? ఇప్పుడు మంచిగా ఉన్నా లేదా కరెంటు? నీళ్ళ పని చేసిండు కేసీఆర్, రోడ్ల పని చేసిండు మీ తాండాల, కరెంటు పని చేసిండు. మంచిగా గుడికి కాంపౌండాలు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకుంటున్నాం. ఇగో ఇవన్నీ పనులు కూడా అయినాయి. మళ్ళా మీరు 10,000 రూపాయలు ఎకరం రైతు బంధు వస్తున్నది. మంచిగా పండించుకుంటున్నారు. పండించుకున్న పంటనంతా మళ్ళీ గవర్నమెంటే కొంటున్నది. కొని 10 రోజుల లోపల మీకు పైసలు బ్యాంకులో పడుతున్నాయి. అవునా కాదా? అవునా కాదా? ఇట్లా ఇంతకుముందు ఉండేనా? కేసీఆర్ నేను రాకున్న వాళ్ళు ఉండేనా ఇంతకుముందు? ఈ పెద్ద మనుషులు అడిగితే చెప్తారు ఎంత పరేషాన్ ఉండేనో వాళ్ళకి. కరెంటు లేక వండించుడు బాధనే, పండించినాక వీటిని అమ్ముడు బాధనే, అమ్మినాక అటు సేటు పైసలు ఇచ్చుడు బాధనే, ప్రతిదీ బాధనే ఉండే. ఇవాళ ఏ బాధ లేదు మీకు. మంచిగా మీ ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నాడు కేసీఆర్. అవునా? రాలేవా ఊర్లే? అన్ని రకాల సదుపాయం ఇలా కేసీఆర్ చేస్తున్నాడు. సీఎంఆర్ఎఫ్ అట 16 మందికి. మీరు హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకుంటే కొన్ని పైసలు ఇప్పిమంటే నా దగ్గరికి వస్తే నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అడిగి
ఆ పైసలు దాంట్లో ఎన్నో కొన్ని మొత్తం కాదు, కానీ మీకు 1,00,000 ఖర్చు అయితే 20,000 30,000 40,000 ఎంతన్నా ఇప్పించిన నేను. అట్లా 16 మందికి ఇప్పించిన ఈ ఊర్లో. అవునా కాదా? ఇవి కూడా ఉండేనా ఇంతకుముందు? మరి వాళ్ళు ఇవన్నీ మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి మీరు మంచిగా కేసీఆర్కు, కారు గుర్తుకు, నాకు ఓటేసి గెలిపియాలి దయచేసి. అట్లనే గెలిపిస్తారు కదా, గెలిపిస్తామంటే వాళ్ళు చేయలేపుర్రి. గా యాడీలు గెలిపియరా? ఆ యాడి అయితే ఇప్పుడు గెలంగానే ఇప్పుడు ఇంతకు సర్పంచ్ చెప్పిండు, రైతు బీమా వచ్చింది మన ఊర్లో. అంటే పాపం చనిపోతే, మొగైన చనిపోతే వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించిండు కేసీఆర్. 5 మందికా? ఏమైంది 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 ఏమైనా భూమి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఆ భూమి లేని వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఇంట్లో దురదృష్టవశాత్తు ఆ పాపం సంపాదించట ఆయన చనిపోతే భూమి లేని కుటుంబం కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు ఇప్పుడు కేసీఆర్ ఇప్పటి నుంచి. అది ఒకటి. 2, ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్లు అవుతాయి కదా. ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్లు అయ్యేటి 15 లక్షల రూపాయలు లిమిట్ పెంచిండి ఇప్పుడు కేసీఆర్. పెంచుతా అంటున్నాడు ఇప్పుడు రాగానే. అంటే 15 లక్షల దాకా మనం పైసలు కట్టక్కర్లేదు, ఆరోగ్యశ్రీ కార్డు కింద గవర్నమెంటే కడుతుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్. ఇది 2. 3వది ఏంటంటే ఏ ఇంటికైతే పెన్షన్ రాదో, రైతు బంధు రాదో, ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి 3,000 రూపాయలు నెలకి ఇస్తాం. ఓకేనా? ఏ ఇంటికైతే పెన్షన్, రైతు బంధు రాదో ఆ ఇంట్లో ఉన్న ఆడామెకి 3,000 రూపాయలు నెలకి ఇస్తామంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ గెలవంగానే. ఇంకోటి, ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నామా సిలిండరా? అంత సిలిండరేనా? మక్క రొట్టెలు కట్టెల పొయ్యి మీద చేస్తారా? మక్క రొట్టెలు కట్టెలే పోయి, కూరలు, అన్నం సిలిండర్, అంతేనా? 1,200 రూపాయలు ఉన్నది కదా. నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు 400 ఉండే, ఇప్పుడు 1,200 అయింది. చేసిండు, పెద్దగా పెంచిండు అంతా. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మీరు 400 కట్టుండ్రి, మన బదులు 800 కేసీఆర్ కడతాడట నరేంద్ర మోడీకి. ఇక మనకు 400కే సిలిండర్ వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా. ఇంకోటి, ఇప్పుడు మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా? ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. తింటున్నామా? మెల్లగా సాటుకు అమ్ముతున్నామా? ఈ సాటుకు అమ్మేది తెలిసింది కేసీఆర్కు. వీళ్ళు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నారు, సాటుకు అమ్ముకుంటున్నారు అని తెలిసి ఇక ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం ఇచ్చుడు సన్న బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక సన్న బియ్యమే ఇస్తాడు. మీరు గెలిపియంగానే మళ్ళీ సన్న బియ్యం ఇచ్చుడు, ఇక కంట్రోల్ బియ్యం అయింది కదా. ఇక ఆరోది ఇప్పుడు పెన్షన్లు ఇప్పుడు 46 మందికి వస్తున్నాయి. ఇంకొక 5-6 మందికి ఇస్తాం, 50 మందికి అవుతుంది. ఇప్పుడు 50 మందికి పెన్షన్లు ఎంత వస్తున్నాయి? 2,000 రూపాయలు వస్తుంది. హ్యాండిక్యాప్డ్కి 4,000 వస్తున్నాయి. కాళ్ళు చేతులు మంచిగా లేని 4,000 వస్తున్నాయి. వేరే వాళ్ళందరికీ 2,000 వస్తున్నాయి. ఇప్పుడు 2,000 పెన్షన్ని గెలంగానే 3,000 రూపాయలు చేస్తాం. సప్పట్లు కొడతలేరు. కాంగ్రెస్ ఆయన వచ్చిండా? వచ్చిపోయిందా? రాలే? నైట్ ఉన్నదా? ఆయన నాకంటే ఎక్కువ చెప్తాడు సుమా. ఆయన వాళ్ళు చేసేటోళ్ళు కాదు, పెట్టేవాళ్ళు కాదు, వట్టిగానే చెప్పి అట్లా పోయేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ 3,000 చేస్తాడు గెలంగానే, కేసీఆర్ గెలంగానే. 3,000 తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాడు. 3,000 ఫస్ట్, 3,500 2వ సంవత్సరం, 4,000 3వ సంవత్సరం, 4,500 4వ సంవత్సరం, 5,000 5వ సంవత్సరం అవుతుంది. అంటే 2,000 రూపాయల పెన్షన్ 3,000 అయ్యి మళ్ళీ 5,000 దాకా పెరుగుతుంది. నేను మళ్ళా దప్ప వచ్చి తండాల మైక్ పట్టుకొని వచ్చేటప్పటికి మీ పెన్షన్ 2,000 5,000 రూపాయలు ఉంటుంది. అర్థమైంది కదా. ఒకటేసారి 5,000 చేస్తామంటే తప్పు మాట.
అది కాదు, బోర్ల బొక్కల పడతాం. ఫస్ట్ 3000 చేస్తాం. కేసీఆర్ మీకు గుర్తున్నది కదా, 200 ఉన్నది 1000 అన్నాడు ఫస్ట్, ఇచ్చిండు. మళ్ళీ 1000 నుంచి 2000 అన్నాడు, ఇచ్చిండు. ఇప్పుడు 2000 నుంచి 3000 అంటున్నాడు, ఇస్తాడు. మళ్ళీ 3500, 4000, 4000 ప్రతి ఏడాది పెంచుకుంటా పోతాడు. ఇగో ఇది అర్థం చేపిర్రి. మా యాడిలు వాళ్ళ దాంట్లోనే కొట్లాడు. 10,000 రూపాయలు ఉందా ఇప్పుడు ఎకరానికి? ఇప్పుడు గెలంగానే 12,000 రూపాయలు వస్తుంది. 12,000 రూపాయలు మళ్ళీ ఇంకో సంవత్సరం 13,000 అవుతుంది. మళ్ళీ 14,000, మళ్ళీ 15,000, మళ్ళీ 16,000. 10,000 రూపాయలు ఎకరం ఉన్న రైతు బంధు 16,000 రూపాయలు అవుతుంది ఎకరానికి. ఇక ఏ ఆడికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో లెక్క తీసుకొని ఒక్కొక్క ఎకరానికి 6,000 రూపాయలు పెరుగుతుంది. వీడిలో పెన్షన్ కావాలన్నా ఆమెకి 28 ఇండ్లు మంజూరు చేసినాం. ఒక్కొక్కళ్ళకు 3 లక్షల రూపాయలు వస్తాయి. అంటే ఎన్ని పైసలు? 90 లక్షల రూపాయలు ఒక్క మీ తాండకే మంజూరు చేసిన ఇండ్ల కోసం. వాళ్ళు కట్టుకుండ్రి, 1,00,000 రూపాయలు 3 సార్లు వస్తాయి. 28 మందికి వచ్చినాయి. ఇక మీ తాండలో ఏం మిగిలి లేవు. ఇప్పుడు ఇక ఇండ్లకి ఇచ్చినాం, గుడికి ఇచ్చినాం, రోడ్లకు ఇచ్చినాం, గ్రామ పంచాయతీకి ఇచ్చినాం, మంచినీళ్ళ నల్లలు పెట్టించినాం, కరెంట్ ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇక ఇన్ని ఇయ్యంగా కూడా మీకోసం తీజ్ భవన్ ఇచ్చిన ఫస్ట్ మీదే తాండాల. ఇగో ఇన్ని చేసినాం ఈ తాండాకు. ఇక మీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ను నన్ను గెలిపియాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా.